వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు దేశ ప్రధాని ఎవరు అని చూపిస్తున్నటువంటి ఎలక్షన్లు. ఇది 5 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు కావు, రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం చేసినటువంటి ఎలక్షన్లు కావు. ఇవి దేశ రక్షణ, ఈ హిందూ ధర్మం, ఈ ధర్మానికి సంబంధించి, ఈ దేశ రక్షణకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి ఏ వ్యక్తి ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుందో, ఏ వ్యక్తి ఉంటే ఈ దేశం విశ్వగురుగా ఉంటుందో, ఏ వ్యక్తి ఉంటే ఈ దేశం అగ్రస్థానంలో ఉంటుందో, ప్రపంచం మొత్తం చూడాల్సినటువంటి ఈ భారతదేశానికి ఏ వ్యక్తి ప్రధానిగా ఉండాలనేది ఆలోచించాల్సిన సమయం. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి వేసినట్టే బీబీ పాటిల్ గారిని గెలిపిస్తే నరేంద్ర మోడీ గారి సైన్యంలో ఒక సైనికుడిగా ఉంటారు. ఇది నిజం. దేశం కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బీబీ పాటిల్ గారిని ప్రచారార్థంపైకి రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి 3వసారి ఎంపీగా, పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ గెలిచి పార్లమెంటు సభ్యుడిగా, మోడీ గారి అనుచరుడిగా, మోడీ గారి సైన్యంలోని సైనికుడిగా బీబీ పాటిల్ అన్నని జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంటు సభ్యుడిగా పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఢిల్లీ ఎన్నికల గురించి గల్లీలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. రాముడు గుండెల్లో, రాముడు గుడిలో ఉండాలి, దేవుడు గుడిలో ఉండాలి, అలాగే భక్తి గుండెల్లో ఉండాలని చెప్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది నిజమే. ఎవరైనా సరే దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పి రాముణ్ణి తీసుకెళ్లి గుడి కట్టి ఇచ్చిపెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ రామభక్తులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, ఇవాళ ఉన్నటువంటి ప్రజలు కూడా, ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా భక్తితో స్నానం చేసి పూజ చేసి ఆ రాముని అక్షంతరాలు ఇంటింటికి పంపిణీ చేసిరు. ఇది రేవంత్ రెడ్డి గారికి కనపడట్లేనట్టున్నది. సిగ్నల్ల కాడ భిక్షమెత్తుకొనే వాళ్ళలాగా వీళ్ళు సిగ్నల్ల కాడ బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అని చెప్తున్నాడు. అన్న కనీసం సిగ్నల్ మందం ఉండవు, నువ్వు మాట్లాడితే కనీసం పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. మీరు అక్షంతలు ఇచ్చినప్పుడు లేరు, రాముని గుడి కట్టాలన్నప్పుడు లేరు, రాముని గుడి కోసం ఆ ప్రాంతం ఖాళీ చేసినప్పుడు లేరు, రామ ప్రతిష్టకు రాలేదు, అయోధ్యలో రాముడు ఉండాలని కనీస భావన లేని నీవు ఇవాళ రాముడు గురించి మేము మాట్లాడుతూ రాముణ్ణి కూడా ఓటుగా మలుస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. సరే, దేవుడు గుడిలోనే ఉండాలని చెప్పారు, ఆ గుళ్ళు కట్టింది ఎవరు? ప్రధానమంత్రి. మరి మీరేం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? ముఖ్యమంత్రిగా మొన్నటి దాకా టీడీపీలో మొదలేమో టీఆర్ఎస్లో ఉంటేవి, జడ్పీటీసీగా చేస్తేవి, టీడీపీలో వస్తేవి, ఎమ్మెల్యేగా ఉంటేవి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి వస్తేవి, ఎంపీ అవుతేవి, ముఖ్యమంత్రి అవుతేవి. మరి నువ్వు చేసినటువంటి పనులు అయితే తెలియాలి కదా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఘర్ సేవ తెలుసు, కర్ సేవ కూడా తెలుసు. ఇది అర్థం కాక అవాకులు చవాకులు వెళ్తున్నావు ముఖ్యమంత్రి గారు. మీరు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందేమో, మేమేమన్నా నడుస్తుందని గిట్ట రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కేసీఆర్ మాట్లాడితే ఏం జరిగింది? తీసుకెళ్లి ఫామ్ హౌస్లో పండుపెట్టారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే కనీసం ఆయనకు ఫామ్ హౌస్ ఉన్నది, నీకు గెస్ట్ హౌస్ కూడా లేదు, కనీసం పోయి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మాట్లాడుతూ ఉంటాం. ఆ రోజేమో పెద్దన్న అని మాట్లాడినావు. గుజరాత్ ఎట్లా డెవలప్ అయిందో తెలంగాణని అట్లా డెవలప్ చేయాలా, మాకు పెద్దన్న బడాబాయ్ సాబ్ ఆప్ అని చెప్పి ఆదిలాబాద్ మీటింగ్లో చెప్తావు. అలాగే ఢిల్లీకి పోతావు, నేను సంఘమే నువ్వు సంఘమే, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి వచ్చినాం, నేను నీ మనిషినే, నీకన్నా ఎక్కువేమున్నదన్నా అని చెప్పి 9,000 కోట్లు తెచ్చుకుంటేవి, జీతాలు ఇస్తేవి. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు చేయమంటివి,
సరే పిల్లాడు నా ముందట అనుకున్నాడు 20 ఏళ్ళ చిన్నోడు పోనీలే చిన్నప్పుడే ముఖ్యమంత్రి అయిండు అని చెప్పి ముఖ్యమంత్రిగా గౌరవం ఇస్తే ఇవాళ ఏమంటున్నావు మోడీ గారిని గురించి ఏం మాట్లాడుతున్నావు అనేది ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలా. అందరు క్యాండిడేట్లకి తీసుకొచ్చి నిలబెట్టి ఆ పక్కకి ఈ పక్కకి నిలబెట్టి 2 గాడిద గుడ్లు అని చెప్తున్నావు. గుడ్లను చేతిలో పెట్టావంటే ఇక తెడ్డు చూపెట్టినట్టే లెక్క ముఖ్యమంత్రి గారు. ఇక ఆ క్యాండిడేట్లకి మిగిలేదు గుడ్లే, ఇక ఏమీ లేదు, ఓట్లు రావన్నట్టు. ఓట్లు రానోడే గుడ్ల గురించి మాట్లాడతాడు. కనీసము ఏం చేస్తున్నావు అనేది కాదు. ఇవాళ సింగరేణిలో ఏర్పాటు చేసినటువంటి ఆ బొగ్గు బావులు కానీ, ఇవాళ రామగుండంలో ఏర్పాటు చేసినటువంటి ఫర్టిలైజరు ఫ్యాక్టరీ కానీ, ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ కానీ, ఇవాళ జాతీయ రహదారులు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఇవాళ నేషనల్ హైవేస్ కానీ, ప్రతిది కూడా ఇవాళ మోడీ గారు చేసినటువంటి కార్యక్రమమే. ఆయన చేస్తేనే ఇవాళ బండ్ల కూర్చుండి కనీసం నీళ్ళు వదలకుండా బాటిల్లో నీళ్లు పట్టుకుంటే ఒక్క చుక్క కింద పడకుండా దేశం మొత్తము చుట్టొచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు కాదా? నీవేం చేసినావనేది అన్న అర్థం కావాలి కదా. కనీసం 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతున్నావు, 2500 రూపాయలు అక్క చెల్లెళ్ళకి ఇవ్వలేకపోతున్నావు, గృహలక్ష్మి అని చెప్పి ఇల్లు కట్టి ఇవ్వలేకపోతున్నావు, 500 రూపాయలు కింటాలకి ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేకపోతున్నావు, రుణమాఫీ అని చెప్పి ఇది ఇవ్వలేకపోతున్నావు, 6 గ్యారెంటీలకు అతా లేదు పతా లేదు. ఇవాళ అతా లేదు పతా లేదు, 6 గ్యారెంటీలు అన్నావు. చిన్నోడు చిన్న మాటలు చెప్తే ఈయన మీద ఉన్నోడు పెద్ద మాటలు చెప్తుండు. 5 నాయ్ 25 గ్యారెంటీ ఏమో మరి. ఈయనది 6 గ్యారెంటీలకే ఈడ దిక్కు లేదు. ఇవాళ మళ్ళీ తీసుకుపోయి అది పెడితే పెన్షన్ లాంటివి పెన్షన్ దిక్కు లేకపోయి కనీసం జీతాలు ఇవ్వలేకపోతున్నావు. నువ్వు చేస్తున్నటువంటి ఇది ఏమున్నది అని అంటే ఇవాళ వ్యాపారులను బెదిరియడం, రైస్ మిల్లర్లను బెదిరియడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఎంపీ ఎలక్షన్లకు ఢిల్లీకి పంపడం, ఇది తప్ప నీకు తెలిసింది ఏం లేదు. అయినా మొదటి నుంచి కలెక్షన్ కింగ్ విను, పొడువెంత అనేది తర్వాత సంగతి. ఉన్నవే చిన్నగా నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ఎవరి గురించి అయినా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండా? అసభ్య పదజాలం ఉపయోగించిండా? నియమము నిబద్ధత నిజాయితీ లేకుండా మాట్లాడిండా? నోటికి అడ్డు అదుపు లేకుండా నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా మాట్లాడంగా చూసిరా? కనీసము నేను కూడా గత 6 సంవత్సరాలుగా ఏది మాట్లాడినా సబ్జెక్టే మాట్లాడినాము, విషయం మీద మాట్లాడినాం. కానీ ఈ నడమల ఈ 10 రోజుల నుంచి ఈ రేవంత్ రెడ్డి గారు ఆ గాడిద గుడ్డు చేతిలో పట్టుకొని తిరుగుతుంటే కనీసం మనం మాట్లాడకపోతే ఇక ఇంకా పెట్టరైపోతాడని మాట్లాడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చినావు. ఈ దిగజారుడు రాజకీయాలు చేసి ఎన్ని రోజులు ఉంటావు? నిలకడ లేదు. బడేబాయ్ అన్నావు, ఇయ్యాలనే మేమిచ్చిండు గాడిద గుడ్డు ఇచ్చిండు అని అంటావు. ఆనాడేమో పోయి 9 కోట్లు తెచ్చుకుంటావు, జీతాలు ఇస్తావు, ఏమిచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండు అంటావు. సింగరేణి గాడిద గుడ్డ, ఇవాళ ఫర్టిలైజర్ కంపెనీ రామగుండం గాడిద గుడ్డ, ఇవాళ ఉన్నటువంటి నేషనల్ హైవేలు గాడిద గుడ్డ, ఇవాళ ఉన్నటువంటి రైల్వే ట్రాక్లు డబ్లింగ్లు ఎలక్ట్రికల్ రైల్వే గుడ్డ, ఇవాళ జంక్షన్లు చేసిండు అది కూడా గాడిద గుడ్డేనా? అసలు గాడిద గుడ్డ అంటే అర్థమైంది రేవంత్ రెడ్డి గారు. మీరేదో మాట్లాడి అసహనం పాలైన. నిన్న కొడంగల్ పోయినామన్నా, కొడంగల్ పోతే కొడంగల్లో మాట్లాడితే 1000 మంది ఆయన గురించి మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టారు. కనీసం కొంచెమన్నా ఇజ్జత్ అనిపించాలా? ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు. అన్న నీ నోటికి విలువ ఉండాలా? ఒక మాట మాట్లాడితే 10 సంవత్సరాలైన దానికి తిరుగుండద్దు. ఒక వాగ్దానం చేస్తే 10 సంవత్సరాలైన మాట మీద ఉంటాడు అనాలా. లీడర్ అంటే ఓ నమ్మకం ధైర్యం ఉండాలా. కానీ నిలకడలేని నీ మాట అదే పెద్ద గాడిద గుడ్డోలు అయిపోయింది తప్ప ఏమి లాభం లేదు. అదే నోరు, అదే మూతి, అదే మనిషి, అదే ముఖ్యమంత్రి. ఒకసారి బడేబాయ్ అంటాడు, అప్పుడే గాడిద గుడ్డ అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. కొడంగల్లో చిచ్చు పెట్టి నా కుర్చీ గుంజాలని చూస్తున్నారు అంటాడు. కుర్చీ గుంజితే షెడ్డి లిప్పి కొడతా అంటాడు, షెడ్డు కట్టేసి కొడతా అంటాడు, అర్రం ఏం తెచ్చింది తొక్కుతా అంటాడు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే బదులు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇంకా రోడ్డు మీద తిరిగే ఆవార వ్యక్తి తిరిగినే మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రిగా మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇక ముందైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ మార్పు కోరి
రానున్న భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండాలా. 20 సంవత్సరాలైనా పలాని రాయకుల్లాగా ఉండాలి, పలానతను ఎంత పద్ధతిగా ఉంటుండే, ఎలాంటి పనులు మాట్లాడుతుండే, ఎంత మంచి ఆయన అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉండే. కానీ నిన్ను చూస్తే భవిష్యత్ తరాలకు బూతులు తప్ప ఏమి నేర్పే పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ అయినా ఈనాడు ఆర్ఆర్ అయినా ఇద్దరిని మడత పెట్టి కొడితే వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయినరు, అది మర్చిపోయింది ఆయన. నేను అని అనుకున్నటువంటి కేసీఆర్ కానీ, నేను అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఇవాళ ఎక్కడున్నా ఏడికి పోయినా పోటీ చేస్తే మేము గెలుస్తాం, మా అంత తోపులు లేరు, మా అంత హీరోలు లేరు, మేమే మొగోళ్ళం అనుకున్నారు. వచ్చి నిలబడి ఏమైంది? తిరిగి చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది రాజకీయం అన్నా ఎప్పుడు ఇది కైలాసం, ఎప్పుడు పాము మింగేది తెలియదు, ఎప్పుడు నిచ్చెనెక్కేది తెలియదు, కిందున్నోడు మీదికి పోయేది తెలియదు, మీదున్నోడు పత్తా లేకుండా పోయేది కూడా తెలియదు. కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకుంటే 40-50 సంవత్సరాల కిందున్న రాజకీయ నాయకుల గురించి ఇప్పటి తరం కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ తరానికి సంబంధించిన నీవు మాట్లాడుతుంటే కనీసము వినాలని కూడా అనిపించే పరిస్థితి లేదు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో అది నవ్వు తెప్పించింది, కసి తెప్పించింది. కానీ ఇవాళ నువ్వు తెలంగాణల మీదనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ముఖ్యమంత్రివా, జడ్పీటీసీవా, అంతకన్నా కింది స్థాయిలో ఉన్న కార్యకర్తవా, అతనికన్నా పూర్తి రోడ్డు మీద తిరిగే అవర వ్యక్తివా అనేది రేవంత్ రెడ్డి గారే గమనించాలా. దయచేసి ఇక ముందు ఏది మాట్లాడాలనుకున్నా ఎదురు మాట్లాడాలంటే నీకన్నా 100 టైమ్స్ 100% ఇష్టం ఉన్నట్టు నీకు సెటైర్లు వేయచ్చు, 100 బూతులు వస్తాయి. బూతురాని మొగోడు ఎవరు లేరు, బూతురాని జనం లేరు. కానీ బూతు పరమార్థం కాదు, దాన్ని పట్టుకొని ఏదో పీకిలాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు వయసుకు మర్యాద ఇవ్వాలా, ప్రధానమంత్రి హోదాకు మర్యాద ఇవ్వాలా. నువ్వు మాట్లాడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది పద్ధతిగా ఉండాలి. కానీ అదే దేశ ప్రధానమంత్రి మాట్లాడితే ఇవాళ ఎలా ఉందో ఒక్కసారి చూసుకొని నేర్చుకోవాలా. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నారు. అందులో పార్లమెంటు సభ్యుడిగా, ఆ సైన్యంలో సైనికుడిగా మన అన్న బీబీ పాటిల్ అన్న కూడా ఇప్పుడు వెళ్తున్నాడు. అన్న ఎప్పుడో చెప్పినాం జైరాబాద్ అనేది బీజేపీ అని చెప్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవల్ల కూడా చెప్తున్నా, ఇది గెలుస్తున్నాం 100కు 100, 1% కూడా అపనమ్మకం లేదు. ఇది నిజం, ఇది ఇక్కడ చెప్పేది కాదు. జైరాబాద్ లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీల్లో అత్యధిక మెజారిటీ వస్తుంది. ఇవాళ బీబీ పాటిల్ అన్న గారు గెలుస్తున్నారు. అందరికీ పేరు పేరు నమస్కారాలు. బిష్కుంద జూకల్ అసెంబ్లీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ఇంతకుముందు 2 సార్లు నాకు ఓటీసీ గెలిపి ఢిల్లీకి తోలేసిండు. నేను కూడా 10 సంవత్సరాలు పార్లమెంట్ కోసానికి, తెలంగాణ కోసానికి పనిచేసే ప్రయత్నం చేసినాను. తప్పకుండా 10 సంవత్సరాల ఎన్నో డెవలప్మెంట్ చేసుకున్నాం. జైరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది. అయితే కూడా రోడ్స్లో కానీ, రైల్వేస్ కానీ, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్స్ కానీ, కేంద్రీయ విద్యాలయ కానీ, రూ అర్బన్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్కు సపోర్ట్ కానీ ఇటువంటి పని చేసుకున్నాం. తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇటువంటి డెవలప్మెంట్ ఇంకా ఇక్కడ జరగాలి జైరాబాద్ పార్లమెంట్లో. అందుకోసానికే రాబో 13 తారీఖు ప్రతి ఒక్కరూ పూలు గుర్తు, కమల గుర్తు ఓటీ గెలిపించాలి. మొన్ననే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అల్లదూరు వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలు చెప్పిండు. అందులో మా ఓబీసీ రిజర్వేషన్ కానీ, దళిత వర్గీకరణ కానీ, ఎస్టీ రిజర్వేషన్స్ కానీ, అట్లానే మహిళా రిజర్వేషన్స్ కానీ, మహిళా కోసానికి వేరే వేరే ఉజ్వల స్కీమ్ కానీ, లేకపోతే 3 తలాక్ కానీ ఎన్నో పనులు వాళ్ళు చేసిండు. తప్పకుండా ఎటువంటి పని కావాలంటే తిరిగి ఇంకొక పని మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. అబ్కి బార్ 400 పార్లా మేము కూడా భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు రాబో రోజుల్లో 4 రోజులు పని చేసుకొని ఓటు వేసి గెలిపేయాలి. ఫిరేక్ బార్ మోదీ సర్కార్ మేము తప్పకుండా ఉండాలంటేనే ఈ జైరాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ అవుతుంది, తెలంగాణ డెవలప్మెంట్ కూడా అవుతుంది. అట్లాంటి మోదీ గారు చెప్పిండు రాబో రోజుల్లో భారత్ ప్రధాని చెప్పినట్ల ఈ భారతదేశం ఒక ప్రపంచంలో ఒక పెద్ద పేరు తీసుకొని వచ్చింది. అవి ఎట్లానే మన జీడిపి కానీ, మాది $5 trillion ఎకానమీ కానీ ఇటువంటి పెద్ద పని కూడా మొన్న 10 సంవత్సరాలు చేసుకున్నాం. ఇటువంటి పని ఇంకా కావాలంటే ఇంకో పని మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. అందుకోసం ప్రతి ఒక్కరు భారతదేశం అందరే బీజేపీ ఓటేది అనుకుంటుంది. ప్రతి ఒక్కరు అంటున్నారు బీజేపీ వస్తుంది, బీజేపీ సెంట్రల్ వచ్చేది, ఇది శాశ్వతం ఉంది. తప్పకుండా బీజేపీ సెంట్రల్ వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది. ఇంకొక పారి ఇక్కడ నుంచి ఎంపీ గెలిస్తే ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు.
అది అంత కావాలంటే ఇంకొక సారి ప్రతి ఒక్కరు 13 తారీఖు కమల్పూర్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.